ఇక్కడ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు. రోటరీ క్లబ్ ఒక సర్వీస్ ఓరియంటెడ్ సెగ్మెంట్లో ఈ క్లబ్ చాలా వారి విశేష కృషిని ఇప్పటిదాకా అందిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా పోలియో ఎరాడికేషన్లో వారి మార్క్ వాళ్ళు వేసుకున్నారు. ప్రపంచ దేశాల మొత్తంలో కూడా ఎక్కడో ఒక 2 చోట్ల మినహా పూర్తిగా వారు ఈ పోలియోని ఎరాడికేట్ చేయడం జరిగింది అని చాలా గర్వంగా చెప్తున్నారు. నిజంగా ఇది అద్భుతమైన విషయం. ఒక టీం వర్క్, ఒక అంశాన్ని ఎంచుకుంటే దాన్ని ఎంత లోతుగా విశ్లేషించి దానికోసం ఎంత కృషి చేయొచ్చు అన్నది మనం ఈరోజు ఈ క్లబ్ నిర్వహించే కార్యక్రమాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటివే కాకుండా అనేక అంశాలు వీరు చేపడుతూ ఉన్నారు, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. నిజంగా చాలా అద్భుతం అండి. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు నిమగ్నం అయిపోయే క్లబ్బులు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అసోసియేషన్స్ కానివ్వండి, వాటికి ఎప్పుడు గవర్నమెంట్స్ కూడా తోడుగా ఉంటాయి. మేము కూడా వారికి కావాల్సిన కృషిని, కావాల్సిన సాయాన్ని ఎప్పుడు అందిస్తాము అని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ అకేషన్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. అలాగే కొత్త కమిటీ మెంబర్స్ని ఈరోజు ఎంచుకోబడ్డారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. వారి ఆధ్వర్యంలో ఈ క్లబ్ మరింత అత్యంత ఉన్నత శిఖరాలకి చేరాలని, అలాగే మెంబర్స్ కూడా మరింత మంది, కొన్ని వందల సంఖ్యలో రోటరీ క్లబ్ మెంబర్స్ తయారవ్వాలని, ఊరు వాడ కూడా రోటరీ క్లబ్ కీర్తి ప్రతిష్టల్ని కొనియాడే విధంగా వారి సేవా కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అచీవర్స్ను 2022 జూలై 1న దీన్ని ఏర్పరచుకోవడం జరిగింది కొత్త క్లబ్గా. తర్వాత ఈ 2 సంవత్సరాల్లో గత దాదాపుగా 35 లక్షల రూపాయలు డబ్బులకు సంబంధించిన సేవా కార్యక్రమాలు మన క్లబ్ ద్వారా పిటికిడి తిలకబాబు గారు ప్రెసిడెంట్గా, అలాగే నేను సెక్రటరీగా, అలాగే విజయకృష్ణ గారు ట్రెజరర్గా ఈ 2 సంవత్సరాలు చేయటం జరిగింది సర్వీస్ను. ఈ రోజు నుంచి నేను ప్రెసిడెంట్గా, అలాగే సిరి స్వీట్స్ అధినేత కొండపనేని విజయకృష్ణ గారిని సెక్రటరీగా, అలాగే గుంటుపల్లి రఘునాథరావు గారిని ట్రెజరర్గా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకొని గత 2 సంవత్సరాల కంటే మిన్నగా సమాజ సేవను చేయడానికి మా రోటరీ క్లబ్ని గుంటూరులో ఉన్న 6 క్లబ్బుల్లో ముందుంచుతామని ఇందు మూలంగా ఈ ప్రెస్ మూలకంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.